श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री मिलादेव महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క మందిరంలో ఆచార్య కిలాన భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈ మందిరంలో తమ పవిత్రమైన పాదస్పర్శతో పునీతం చేసిన శ్రీ రామిరెడ్డి గారి తాత వారి ఆశీస్సులతో ఈ ప్రాంతమంతా కూడా రామిరెడ్డి తాత గారు ఈ మందిరం ప్రాంతం అంతా కూడా తిరిగారు. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో మనం సత్సంగం చేసుకునే అవకాశం కలగడం మహా అదృష్టం. ఎందుకంటే మహాత్ములు ఆవు పాలు పితికేంతసేపు ఎంత సమయం పడుతుందో అంతసేపు అక్కడ ఉంటే ఆ స్థలం పవిత్రమవుతుంది, పుణ్యప్రాప్తమవుతుందని చెప్తారు. దానికి ప్రమాణం ఏమిటని మనం ప్రశ్నించుకోవాలి. ఏదో చెప్పేశామని చెప్పారు. మామూలుగా శారదా పీఠాలు శంకరాచార్యులు స్థాపించారు. స్థాపించినప్పుడు ఆయన ఎక్కడ స్థాపించాలని వస్తున్నప్పుడు ఒక ప్రదేశంలో బాగా ఎండ తీవ్రతగా ఉంది, బాగా వేసవి కాలం. ఆ వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం కప్ప ఆ వేడికి తట్టుకోలేక నిలబడిపోయింది. దగ్గరలో ఎక్కడ కనుచూపు మేరలో నీరు కనబడలేదు. అది ఎట్లా వచ్చేసింది కప్ప. ఆ సమయంలో ఒక పాము వచ్చి దానికి పడగబట్టింది. దీనికి కప్పకి కప్ప పాము విరుద్ధం, రెండింటికి పడ అంతే కదా. పాము కప్ప తింటుంది కదా. మరి అటువంటి కప్పకి పాముకి పడగబట్టిన ఇది దేశాన్ని వస్తూ ఉన్నాడు అన్నమాట శంకరాచార్య. ఆ విషయాన్ని చూశాను, చిత్రంగానే ఉంది. అది బద్ద వైరం గల ప్రాణిలో అటువంటిది కప్పకి పాము పడగబట్టడం ఏమిటి అంటే దానికి ఆ ఎండ తగలకుండా చూడడం ఏమిటి అని ఆశ్చర్యం వేసి అతను ఆలోచించాడు. అప్పుడు ఋషిశృంగ మహాముని అక్కడ తపస్సు చేసిన ప్రదేశం అన్నమాట. అంటే మహాత్ముని యొక్క తపస్సు ప్రభావం వల్ల బద్ద వైరం కలిగిన ఆ ప్రాణుల నుండి కూడా సామరస్యం కలిగి ఉంది కాబట్టి అక్కడ పెట్ట స్థాపించాడు. ఇది మనం సంగ్రహం జరుపుకుంటున్నాం. రామాయణంలో కూడా ఉంది. రామాయణంలో వీడు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు రాముడు సీత ప్రయాణం సాగిస్తున్నారు. సాగిస్తున్నప్పుడు అన్నకేదో కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులు లక్ష్మణుడు వస్తున్నాడు. అన్నగారికి ఎందుకు భారం అనేసి అలా మోస్తూ వచ్చినప్పుడు ఒక ప్రాంతం వచ్చాడు. ఒక ప్రాంతం వచ్చిన తర్వాత ఒక ప్రాంతం అంటే మనకి అని చెప్పాడు. సరే గడియారం కాడి స్తంభం కాడించి మన ఆర్టీసీ బస్ స్టాండ్ కళాశాల బస్ స్టాండ్ వరకు వచ్చిన తర్వాత అక్కడే మోసుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే లక్ష్మణుడికి బుద్ధి మారి, ఏంటన్నా నువ్వు గొప్పవాడైతే నీ వస్తువు నేను పోయాలన్నా, నీ వస్తువు నేను తీసుకోవాలన్నా అంతా మోసుకొచ్చాడు. ఆ తర్వాత రాముడు ప్రసాదం తీసుకున్నాడు. ఆ కాళాశాల బస్ స్టాండ్ కాడి నుంచి బాబా మందిరి కాడ వచ్చేప్పటికి అలా ఏం లేదు పొరపాటు నువ్వే వస్తువులు మోస్తున్నావే, టీచర్కి ఎవరు ఇచ్చారు అంటున్నాడు లక్ష్మణుడు. ఈ ప్రాంతంలో నువ్వే కదా ఇచ్చావనంటు, నేను ఎప్పుడు ఇచ్చాను అటు అడిగి తీసుకున్నాను. అప్పుడు సీత అడిగి ఎందుకు అతడితో మార్పు వచ్చింది అంటే అడవిలో గడియారం కానించి కాళాశాల బస్ స్టాండ్ వరకు ఋషులు సంతరించిన ప్రదేశం. కాళాశాల బస్ స్టాండ్ కానించి ఇక్కడికి రాక్షసులు జరిగిన ప్రదేశం. అందుకని రాక్షస ప్రభావం వల్ల అతడు దుష్టబుద్ధి కలిగింది. అందువల్ల నేను తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేశాడు అంటే రాముడు గుణాతీతం అంటే ఏంటి, స్థల ప్రభావం దొరుకుతుంది. అందుకని ఈ సత్యమైన ఈ మందిర ప్రాంతంలో సాక్షాత్తు అవధూతైన రామిరెడ్డి గారు సంతరించిన ప్రదేశం. అది గుర్తించి మనం దాన్ని గ్రహించగలిగితే అద్భుతమైన సాన్నిధ్యాలు మనం ఇక్కడ పొందవచ్చు. ఈ మందిరం అంటే అది విగ్రహాలు కట్టిన మందిరం మాత్రం కాదు. ఇది కట్టగా ముందే మహాత్మక పాదులతో పవిత్రమైన ప్రదేశం ఇది.
మీరు తెలుసు రాముడి దగ్గర వచ్చి తెలుసా మీకు వచ్చారు. అప్పుడు మందిరం కట్టాడు. అప్పుడు చిన్న పాత మాట్లాడేస్తుంది. అంటే ఆ మహాత్ముడు సంఖ్య ప్రదేశం సంవత్సరం మాత్రం నాకు గుర్తురాలేదు, ఎందుకంటే 92 జరిగింది అనమాట. అటువంటి దశలో మనకి సత్యనారాయణ అవకాశం కలిగినప్పుడు దీన్ని ఎంత పవిత్రంగా మనం చూసుకోగలగాలి అనే విషయాన్ని మనకి గ్రహించాలి. అంటే మహాత్ముల యొక్క పాదపత్ర ప్రదేశం అతి పవిత్రమైనది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మహాత్ముని ఆశ్రయించడం జరుగుతూనే ఉంటుంది. సాక్షాత్ శ్రీరామచంద్రుడు అవతార పురుషుడైనప్పటికీ కూడా వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆశ్రయించాడు, గురువుగా స్వీకరించాడు. అలాగే కృష్ణ భగవానుడు సాటి అవతార పురుషుడైనట్టుగా సాందీపనుడికి సేవ చేశాడు. ఎందుకంటే మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది, భగవత్ అనుభూతితో మేళవింపబడి ఉంటుంది. అందుకని వారి యొక్క సేవ, వారిని ఆశ్రయించడం, వారు భౌతికంగా లేదు, వారి తిరిగి ప్రదేశంలో కూడా అటువంటి ఫలితం ఉంటుంది అని ప్రతి ఒక్కటి గుర్తించగలిగితే మన జీవితంలో జీవితం అనేది ఒక సాధన. ఏమి ఎందుకు సాధన అంటున్నాం? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ ఆర్ట్, లైఫ్ ఈజ్ గేమ్. ఆలోచించారు, జీవితం ఒక ఆట కాదు. లోతుగా మన పరిస్థితి ఉంది. ఆట అంటే గెలుపు ఓటమి సమానంగా తీసుకోవాలి, అదే జీవితం అంటే. ఆటలో పరస్పరం 2 జట్లు ఉంటాయి, గెలిచేది ఒక జట్టే. అయిన తర్వాత ఇద్దరు కలిసి సెకండ్ నడుచుకొని పోతారు, పరస్పరం పలకించుకొని పోతారు. జీవితం కూడా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ అనేది అద్భుతమైన అందం అంటామా, ఆహ్లాదం అంటామా, ఏదైనా కావచ్చు. ఆలోచిస్తే వారి వారి జీవితం అద్భుతంగా మలుచుకోగలవచ్చు. ఇట్లా ప్రతి ఒక్కటి వాటికన్నిటికీ ఇవన్నీ మనకు ఆధారం ఏమని చెప్పారు? సద్గురువు చెప్పారు. కాబట్టి సద్గురువుని ఆశ్రయించు. అంటే గురువు అంటే అందరూ గురువులు కదండి, మనం బాగా పట్టుకోవాలి. ఇక్కడ గురువు అంటే వేషం మార్చుకున్నవాడు గురువు, బాగా మాటలు చెప్పేవాడు గురువు అనే భావన మనం ఉంటున్నాం. వీడు వాచక గురువు అంటే సూచక గురువు, తర్వాత వచ్చి పరమ గురువు, నిషిద్ధ గురువు. గురువులో 8 ఉంటారండి. మనం పరమ గురువుని ఆశ్రయించాలి. ఆ పరమ గురువుకి లక్షణాలు మనం తెలుసుకోగలగాలి. అటువంటి పరమ గురువు లక్షణాలు మనం సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత్వము, ఈ 3 కలిగిన వాడు పరమ గురువు, సద్గురువు. అటువంటి వారిని మనం ఆశ్రయించాలి. అటువంటి వారిని ఆశ్రయిస్తే మన జీవితంలో సరైన నిర్ణయాన్ని తీసుకోగలం. అదే సాయినాథుడు ఒక గురువు 12 సంవత్సరాలు సేవించాడు. ఎందుకని? ఒక మార్గదర్శనం అవసరం మనకి. ఆ మార్గదర్శనానికి ఉత్తమైన మార్గదర్శకం ఉండాలి. అటువంటి మార్గదర్శనం అన్వేషించాడు వెళ్ళాలి. ఈ మిలారెప్ప టిబెట్ యోగి. చిన్నప్పుడు వీరి యొక్క సంపదంతా కూడా పిన్ని బాబాయిలు లాక్కునేస్తే కోటీసులు అప్పట్లో వీరు చిన్నపిల్లడు, 7 సంవత్సరాల పిల్లవాడు. తండ్రి లేడు, తల్లి ఒకటే. వాళ్ళిద్దరు కనీసం హీనాధీనంగా చూశారు ఆ పిన్ని బాబాయిలు ఆస్తి అంతా తీసుకొని. అప్పుడు తల్లి ఎవరైనా దోషమే కదండి మన ఆస్తి పోతే. అప్పుడేం చేసింది, కొడుక్కి నువ్వు మంత్రవిద్యలు నేర్చుకుని వాళ్ళని నాశనం చేయండి. సరే మంత్రవిద్యలు నేర్చుకునేసి వాళ్ళని మంత్రంతో దూరం నుంచే వాళ్ళ ఇంటికి వడగల భాష కురిపించడం, పంటలు నాశనం చేయడం, ఇవన్నీ చేశాడు. అంతా చేసిన తర్వాత నేను చెప్పాను, ఎందుకో లోపల అసంతృప్తిగా ఇది కాదు జీవితం, ఇంతకన్నా గొప్ప జీవితం ఉంది. అది ఆ ఆధ్యాత్మిక గురించి అన్వేషించాలంటే మనం స్వయంగా తెలుసుకోలేము. అందుకని సద్గురుని ఆశ్రయించాలి. ఆ సద్గురుని ఆశ్రయించాలంటే మొట్టమొదట పశ్చాత్తాపం చెందాడు. ఆ పశ్చాత్తాపంలోనే అతనికి విజ్ఞానం, జ్ఞానం కలిగింది. ఇంతవరకు నేను అనేక మందికి హింసకి కాన్పుడయ్యాను. దానిలో ఎంతటి పావపడుతుందో, ఈ పాపదానికి ఎన్ని జన్మలు మనం పడుతుందో. కాబట్టి దీనికి విరుగుడు మనం అన్వేషించాలి. అటు గురువును అన్వేషించుకుంటూ వచ్చాడు. వస్తున్నప్పుడు గురువే ఇంటిదెక్కకుండా వచ్చాడు. మార్పాగా ఇది గురువు అన్వేషణకి పోతున్నాడు. మార్పాగారు ఎక్కడ ఉన్నాడని చూసుకుందాం.
అంటే ఆ మానపా గారి ఇంటికాంటి బయలుదేరి పొలం దున్నడం వల్ల సాగుతో అతను కొంచెం ఎదురు చూస్తున్నాడు. అంటే ఇతను ఎంతటి పశ్చాత్తాపం ఉండాలి. మన నిజమైన పశ్చాత్తాపం ఉంటే భగవంతుడు మనం సంపూర్ణంగా అనుగ్రహిస్తాడనే దానికి గురించి. ఇది మాటలే కాదండి. పాండరంగ సినిమా చూసాం, పాండరంగ చూసాం. అందులో అతడు పాండురంగుడు అవ్వకముందు వాళ్ళ తల్లిదండ్రులని హింసించాడు. ఇల్లు అని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఏమైనాడు? జ్ఞానోదయమి తల్లిదండ్రులు సేవిస్తుంది. తర్వాత పాండురంగుడు వచ్చినప్పటికీ కూడా పాండురంగుడి వల్లే అంటే నిజమైన పశ్చాత్తంతో మళ్ళీ తల్లిదండ్రులు సేవించడం వల్ల భగవంతుడు దిగి వచ్చినట్టుగానే ఈ మిల్లరప్ప గారు అన్వేషిస్తుంటే గురువు గారు వచ్చాడు. వచ్చిన తర్వాత పొలం దున్నుతుంటే అతన్ని పిలిచిన ఆహారం ఇచ్చాడు. ఇంటికి రమ్మన్నాడు. అప్పుడు అడిగా నీకేం కావాలన్నాడు. నాకు ఆత్మజ్ఞానం కావాలి. ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే కొత్తగా ఏది వచ్చేది కాదండి. మనలో ఉన్న అజ్ఞానం చీకటికి పారదోలే విధానం, మనకు మనము సంస్కరించుకునే విధానం. ఆధ్యాత్మికత అంటే కళ్ళు మూసుకొని గొంతెమ్మ కోరికలతో భగవంతుని కోరడం మాత్రం కాదు. మనం సంస్కరించుకోవడమే ఆధ్యాత్మికత. మనం సంస్కరించినప్పుడే మనకి ఆనందము సంతృప్తి కలుగుతుంది అని తెలుసుకున్నాడు. పిల్లలు వచ్చి అడిగాడు, అలాగే చేస్తాను అని తన కోసంగా ఇల్లు కట్టమన్నాడు. తన కొడుకు కోసం ముందేమో గుంట ఇల్లు కట్టమన్నాడు. కట్టిన తర్వాత అలా పడగొట్టాడు. రెండోసారి కట్టించాడు, అలా పడగొట్టాడు. మూడోసారి కట్టించాడు, పడగొట్టాడు. ఒక్కడే ఇల్లు కట్టాలి. ఒక్కడే ఇల్లు కట్టాలి. ఎవరు సహాయం తీసుకోకూడదు. ఒక్కడే ఇల్లు కట్టాలంటే ఎవరు సహాయం తీసుకోవాలంటే ఎంతటి తీవ్రమైన శారీరక బాధ ఉంటుంది, మానసిక బాధ ఉంటుంది మనం ఆలోచించాలంటే. వీపంతా పుణ్యపడి బొంతరాడు. అక్కడక్కడంతా బొంతరాడు. సత్యవేడు ఉంది కదా, బొంతలు రంగు చుక్కచుక్కలుగా ఉంటుంది కదా, ఆ రాళ్ళతో ఇల్లు కట్టడం. ఆ రాళ్ళు అతనే మోసుకురావాలి, అతనే ఇల్లు కట్టాలి. ఇప్పుడేమన్నా బండ్లు ట్రైన్స్ ఉంది, అప్పుడేమన్నా చేతితోనే ఈపి మీద కట్టుకొని ఈపి మీద మోసుకొని వచ్చాడు. ఈపంతా ఉండేది రసి కాలుతా ఉంది, చీపు కాలుతా ఉంది. బాగా తట్టుకోలేకపోతున్నాడు. గురువు గారు ఉపదేశం ఇవ్వలేదు. పని పూర్తి దగ్గరికి వెళ్ళాడు. చివరి గుండె మీద పెట్టుకుని రాడు గట్టికి పోశాడు. వస్తే అక్కడ ఉపదేశం జరుగుతూ ఉంటే అక్కడ పోయి కూర్చుంటే ఎందుకు వచ్చారు అడిగాడు. ఇల్లు పూర్తి అయిపోయిన గురువు గారు కూడా ఉపదేశిస్తూ ఉంటాడు. ఈ కాల్పు కొట్టాడు, జుట్టు పెట్టాలి, బయట చూశాడు, ఎత్తి కింద పడే చూశాడు. అంతటి బాధలో ఇవన్నీ చేశాడు. ఒక పక్క రసి ఆలోచించి మనం పరకాయ పరీక్ష చేయాలండి. అంటే ఇవన్నీ చేస్తుంటే కూడా మేలారప్పలో మనసు చంచలం కాదు. ఏమనుకున్నాడు? నా పాప ప్రారంభాన్ని నా గురువు గారు ఇస్తున్నాడు, ఆయన ఓర్చుకోవాలి కదండి. మళ్ళీ బాధపడతాడు. ఎంతను ఓర్చుకుంటాడు? చిన్న గాయం అయితే నేను గుడి గాలి ఏర్పడతాను. నేను చిన్న గాయం అయితే తలుపు సర్దు ఏలు పట్టిందంటే ఎప్పుడు నాకు తీనొప్పిగా ఉందంటాడు. అటువంటిది ఆ మిల్లరప్ప అంత తీవ్రమైన బాధలో కూడా ఇది నా ప్రారంభమే అని అనుకుంటున్నాడే కానీ మనసులో బాధ. చివరికి వేరే గురువు దగ్గరికి వెళితే ఎవరు తట్టుకోలేక, ఆయన భార్య ఉంది కదా, పదివాడు వచ్చి తల్లి ప్రేమ ఏర్పడుతుంది కదా, పదివాడు చేత మాయమాట చెప్పి ముగ్గురు దగ్గర పంపిస్తుంది. ఆడపై సాధన చేస్తే ఫలితం వస్తుంది, ఫలితం రాలి ఎట్లా వస్తుంది? ఇక్కడ గురువు గారు అనుమతి లేదే. మళ్ళీ ఇంటి దగ్గరికి వచ్చాడు, చిన్న తర్వాత అనుగ్రహించాడు. ఇది ఇంతవరకు జరిగింది. మనం భావిస్తూ ఉంటాం. ఈ అంత కఠినం కూడా చీములకు కాస్త ఉంటే కూడా ఎందుకు కనికరించలేదు అని అనుమానం మనం తెచ్చుకోవాలి కదండి. ఇక్కడ కథ చదువుకుంటే ఎలా అంటే మన నరాల్లో పాప కర్మ ఉన్నప్పుడు నరాల్లో జీవించకపోయింటాం. అదంతా పంపించాం. ఒక చిన్న డ్రాప్ కూడా లోపల ఉండకూడదు. అప్పుడు కలుగుతుంది. ఎట్లా అడుగుతున్నారు ఇది చెప్పేస్తే ఎక్కడ? మహాభారతంలో భీష్మాచార్యుడు
తెలుసు కదా భీష్మాచార్యుడు. భీష్మాచార్యుడు చివరిలో అంపశైవం పడిపోయాడు. అంపశైవం అంటే బాణాలతో పిలపడి. ఈ బాణాలు పుచ్చుకుంటే మీరు రక్తం బయట చేస్తుంది కదా. ఆ అంపశైవం ఉన్నప్పుడు యుద్ధమంతా అయింది. అప్పుడు కృష్ణుడు వచ్చి భీష్మాచార్యుడితో ధర్మరాజుకి ఏదైనా ధర్మబోధ చేయమంటాడు. ధర్మరాజుకి ఏదో ధర్మబోధ చేయమంటాడు. ధర్మబోధ చేయడానికి ప్రయత్నం మాట్లాడితే ద్రౌపది పక్క ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నాడు పక్క? ఎందుకు నవ్వుతున్నామా అన్న? మీరేం ధర్మబోధ చేసేది ఎవరు? భీష్మాచార్యుడు. అదేమిటన్నమాట. మరి హిందూ సభలో వస్త్రాపణ జరుగుతామంటే నోరు వినిపారా మీరు? అక్కడ పాచికలు అనేది అబద్ధం పాచికలు జరుగుతా ఉంటే దాన్ని నిరసించారా మీరు? మీరా ధర్మబోధ చేసేదా? అర్థమవుతారు. అప్పుడే గమనున్నారు. అది అధర్మం కదా. హిందూ సభలో ఒక అబలని స్త్రీని వస్త్రాపరం చేస్తుంటే అది కూడా మాట్లాడతాడు. ఎప్పుడు మామూలుగా స్త్రీలకు ఉంటారు కదా నెలసరి, ఆ సమయంలో మీరు గమనున్నారు. ఇప్పుడే మీరు ధర్మం చేసేది అన్నప్పుడు భీష్మాచార్యుడు చెప్తాడు, నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాడు ఉతికిన ఆ ఉప్పడి అధర్మం అంటే భోజనం, ఆ అధర్మం ఉప్పంతా కూడా రక్తంగా మారింది. ఆ రక్తం మారుతుంది కదా, ఆ రక్తమంతా ఇప్పుడు కాలిపోయింది. ఇంక వాళ్ళ రక్తం బాగా భూలేదు నా శరీరంలో. అది ఇప్పుడు ధర్మం పోషిస్తుంది. అంటే అధర్మం అంతా కాలిపోయింది. అర్థం కావాలి కదా. అంటే ఏంటి? పాపకర్మ అంతా పోయింది. ఇప్పుడే ధర్మం పోషిస్తున్నాడు. అలాగే ఈ మిలారప్ప గారికి తన పాపం చేసిన గంటా కూడా ఆ చీమ రక్త రూపంలో ప్రవహించేసింది, తీసుకుని ఇప్పుడు పవిత్రుడు. ఇది కూడా కావాలంటే మనకి మాచర్య చిత్రపరం. వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి పోటీ వచ్చాడు. నేను బ్రహ్మర్షి అంటే వశిష్ఠ మహర్షి ఒప్పుకోడు. ఆ తర్వాత వాళ్ళ కొడుకులు చంపుతాడు, ఆయన ప్రశాంతంగా ఉంటాడు. చివరికి ఇతను చంపేస్తాం అనుకుంటాడు. మరి ఇతను చంపిస్తే బ్రహ్మర్షి అనేవాడు ఎవడు? వాళ్ళు వీళ్ళంటే నాకు లాభం లే, ఇతన నాకు అంతే కదా. నువ్వు మంచోడు చెప్తానికి లాభం, ఆయన మంచోడు చెప్తే అంటే ప్రెసిడెంట్ లాగా మరి ఈయన చంపేశాక నాకే నన్ను మహర్షి చెప్పేవాడు. అప్పుడు కాలంలో పడతాడు. అప్పుడు అక్కడ మాస్టర్ నీ శరీరాన్ని మొత్తం అగ్నిలో ఆహుతి చేసుకురా అంటే పాసరమాన్ని తీసేసి రా అని చెప్పాడు. అంటే ఏంటి? ఇంత ముందర రాగము, అసూయ, మమకారము, ద్వేషము అనే శరీరం అంతా కాల్చుకుంటురా, అప్పుడు బ్రహ్మశక్తి ఒప్పుకుంటాను అన్నాడు. మాస్టర్ చేతిలో వస్తుంది, గుర్తుందో లేదు. ఎందుకు పాత్ర తీసేవని అంటే పాత్ర వదిలేసినప్పటికీ కొత్త ఫ్రెష్ అయ్యాడు. అప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఈ మూడింటి ద్వారా మార్పా గారు మిలారప్ప గారికి ఎందుకు అటువంటి శిక్షణ ఇచ్చాడు, శిక్షణ ఇచ్చాడు చేస్తే మనకు అర్థం. అంటే ప్రతి ఒక్కరి మనం వెతుక్కోండి చూడాలి. లేకపోతే బుద్ధిగా పోతే కథలాగా ఒకసారి పక్కన పెట్టేస్తాం. ఒక్కొక్క గ్రంథంలో అద్భుతమైన సారాంశం మనకి ఇప్పటిపడి ఉంటున్నది. అలా గురువు అయిన తర్వాత గురువు బోధ చేస్తాడు, గుహలో పోసి ధ్యానం చేస్తూ ఉంటాడు. అంత అయిన తర్వాత ఒకసారి బయట రమ్మని చెప్పి ఆ ధ్యానానికి అనుభవం చెప్పమంటాడు. ఆ అనుభవం చెప్తాడు. ఆ అనుభవం ఏం చెప్తాడు? మేము ఆశ్రయించడం ద్వారానే నేను జ్ఞానం తెలుసుకున్నాను. దాని ఏం చేసి నేను సంసార రకాన్ని బయటపడే కోరుతున్నాను, అటువంటి భావన కలిగింది అని అన్నీ చెప్తాడు. అంటే అటువంటి అవగాహన నాకు వచ్చింది. అంటే ఏంటి? గురువు దగ్గర ఉన్న తర్వాత వారి తత్వం పట్ల, వారి జీవితం పట్ల ఒక అవగాహన రావాలి. అవగాహన ఇస్తే మనం ఏమి చేయగలము? బాబా ఉన్నాడండి, బాబా ఎందుకు నమస్కారం పెట్టేస్తాం? బాబా ఎందుకు పూజ చేయాలి? ఇంతమంది దేవుడు ఉన్నారు కదా, మరి ఆయన ఎందుకు పూజించాలి? ఎవడు చెప్పాడని నమస్కారం పెడుతున్నాను. అదే ఆయన అంటే తెలుసుకోవాలి. అవగాహన వచ్చింది అనుకోండి, శ్రద్ధ కలుగుతుంది.
ఆ శ్రద్ధే ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ భక్తిగా మారుతుంది. ఒక తెలియని వ్యక్తుడికి వచ్చాడు అనుకోండి, నేను వచ్చాను అనుకోండి, నన్ను పట్టించుకుంటాను నేను పట్టించుకోను. తర్వాత ఇప్పుడు ఈయన సత్తంగా చెప్పేవాళ్ళ అన్నప్పుడు ఏమవుతారు, పట్టించుకుంటారు, కూర్చుంటారు, వింటారు. ఇంటి మీకు అవగాహన వచ్చింది ఎవరి మీద, వీడి మీద. అట్లాగే ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు రాముడు పూజిస్తున్నావు, రాముడి మీద నీకు ఏం అవగాహన ఉంది, కృష్ణుడు పూజిస్తున్నావు, కృష్ణుడి మీద ఏం అవగాహన ఉంది, ఇది ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నావు, ఆంజనేయ స్వామి ఏం అవగాహన. అంత పెద్ద విగ్రహం పెట్టేశారు, మనమేమో ఇంట్లో ఉంటాం, ఆయనేమో ఎండకి వానే తర్వాత, ఆయన మాత్రం ఎండకి వాన పడవలసిందే, మనం మాత్రం ఇంట్లో ఉంటాం. పైన ఆచారాలు వేయాలని అవగాహన మనకి లేదు. అంటే అది విగ్రహమైన భావన మనకి. ఆ భావన బాబా తొలగించాలి కదండి. పెట్టదని చెప్పడం లేదండి, పెట్టారు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. మరి పైన ఆచారాలు కావాలి కదా. మనం ఎండలో మనం చూపేసుకోపోతాం, ఇది తల మారుతుంది. మరి ఆయన సంగతి అట్టనే ఆ దేవుడు అంటే ఆరిగంది మానండి అని అంటాను. అది కరెక్టే కదా అంటారు. మీకు ఇది మనం తెలుసుకుని ఇవేనండి. అట్లా అన్వేషించిన తర్వాత అవగాహన వచ్చిన తర్వాత ఒకటే నిర్ణయించాడు, నా కర్మ ఫలితాలు తప్పవు, నేను కర్మ ఫలితాలు తప్పవు, కాబట్టి జగత్తంతా దుఃఖమని నేను తెలుసుకున్నాను. అంటే ఇవన్నీ కూడా గురువుని ఆశ్రయించడం వల్ల, సద్గురువుని ఆశ్రయించడం వల్ల కలిగిందే పుస్తకాలు చదివితే కలిగిందే. పుస్తకాలు చదివాను ప్రమాణంగా, అవగాహన ఎక్కడ ఉంది? అందుకే బాబా చరిత్ర ఎంత మేరకు అవగాహన వచ్చింది మనకి చెప్పండి, నిజంగా చెప్పండి. అవగాహన విశ్వాసం చదువుతున్నాం, దాని పట్ల ఏం అవగాహన కలుగుతుంది మనకి? 1000 నామాలు ఉన్నాయి, ఒక్క నామం పట్ల అవగాహన ఉందా? ఒక్క నామం ఉంటే దాన్ని భావం పట్టుకుంటే చాలు. విశ్వం విష్ణు స్వషట్కారో, విశ్వమంతా నీదే అయిపోయినాం. ఆ భావన నిలవదు కాబట్టి 1000 నామాలు పెట్టారు, కనీసం ఒక నామంలో మనసు నిలబడుతుందని సరే ఆ భావన చదవాలి. చదవాలి, అవగాహన చేసుకోండి, ప్రయత్నం చేస్తాను కదా. అలాగే లలితశాస్త్రనామం ఉంది, లలితశాస్త్రంలో కూడా ఒక ఒక్క నామం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ. విన్నారు ఎప్పుడండి లలితశాస్త్రనామం? లలితశాస్త్రనామం విన్నా చాలా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ. నువ్వు లోపల ఎప్పుడు సమానభావం ఉంటే బయట ఏ లోపల ప్రవేశించవు. ఆ ఒక్క వాక్యం పట్టుకుని సరిపోతుంది. లోపల సమభావం కలిగి ఉంటా, సమత్వం కలిగి ఉంటే ఇంకా ద్వేషభావం ఎక్కడ ఉంటుంది? ఇంక బయటలోకి లోపల కీడు ఎలా ప్రవేశిస్తుంది? లోపల ఖాళీ లేదే, మొత్తం సమభావం కలిగి ఉంది. ఇంకా లోపల ఎవరు ప్రశ్నించారు? ఈ గదంతా వస్తువులు పెట్టేస్తే మరి అక్కడ బయట ఉంటాము, లోపల వస్తాము, బయట ఉంటామా? దానికి ఖాళీ లేదు. అదొక కాబట్టి అవగాహన కల్పించుకోండి తప్ప ఆ భగవత్ తత్వ మనకి అవగాహన కాదు. అందుకే మాస్టర్ గారు అంటారు, మాస్టర్ గారు మీరు ఏమన్నా చేయండి, అవగాహన చేసుకుంటే పూజలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, దర్శనం చేస్తున్నారు, పారాయణ చేస్తున్నారు, దేవాలయం వెళ్తున్నారు, తీర్థయాత్రలు వెళ్తున్నారు. ఏమిటి? ఎందుకు వెళ్తున్నాం? ఎందుకు పూజ చేస్తున్నాం? ఎందుకు వ్రతాలు చేస్తున్నాం? ఏ భావంతో చేయాలి? ఎటు చేస్తున్నాం కదండి మనం. లక్ష మతం అంటాము, ఇంకో మతం అంటాము, అందరూ చేస్తున్నాం. ఎటు చేస్తున్నాం? ఎందుకు చేస్తాం తెలుసుకున్నాం. అదే కృష్ణపడండి, అన్నీ చేస్తున్నారు, తెలుసుకుని చేయి. తెలుసుకోకుండా చేస్తే మెకానికల్ యాంత్రికం అవుతుంది, బొమ్మలాటలాగా ఉంటుంది. చిన్నపిల్లప్పుడు బొమ్మలాటలు ఆడుకుంటారు చూడండి, ఆ దేవుడిని పెళ్ళి పెట్టుకుంటారు చూడండి. మనం చిన్నపిల్లలు బీచ్ తీసుకుపోతే ఏమంటారు, ఒక కాలు పెడతారు, ఇసుక కాసుకుంటారు, ఆ కాలు తీస్తారు, ముగ్గురు పైన వచ్చి ఆ చెప్పుకి గుడి ఆడతారు, ఆ తర్వాత చేస్తారు. ఇది మన పూజ. అందుకని ఇక్కడ అవగాహన అనే ప్రత్యేక మనం గుర్తుపెట్టుకోవాలంటే నువ్వు ఏదైనా చేసి కాదు, భగవద్గీతలే కాదు, ఏ పైన అవగాహన. ఇప్పుడు టీచింగ్ చెప్తున్నా, కొత్త సిలబస్ వచ్చేసింది 10th క్లాస్ అంతా కూడా. ఆ కొత్త సిలబస్ చెప్పగలుగుతున్నారండి? గూగుల్ కొట్టుకుంటున్నారు. అవును, గూగుల్ కొట్టుకుంటున్నారు, నన్ను చూసుకుంటారు, చదువుకుంటారు, అలా చెప్తారు. అంటే ఏంటి? కొత్త పుస్తకంలోకి అవగాహన లేదు కాబట్టి అవగాహన కోసం గూగుల్ కొట్టుకుంటున్నారు కదండి. మరి
ఒక పిల్లవాడికి అర్థమేది చెప్పడానికి అవగాహన కావడం కోసంగా గూగుల్ అనే గురువును మనం ఆశ్రయించాం. అది గురువే కదా. అట్లాగే భగవద్గీత గురించి మనకు అవగాహన కావాలంటే విశ్వస్వరూపుడైన సద్గురువుని ఆశ్రయించు. అది అవగాహన. ఆ అవగాహనతో మన ఏదో కర్మ ఫలితాన్ని మనం అనుభవించవలసిందే. కాబట్టి ఈ జీవితం అంతా దుఃఖమయం, ఈ లోకమంతా దుఃఖమయం, దీని నుంచి మనం విడుదల కావాలి అని బుద్ధుడు చెప్పిన అష్టాంగ యోగ మార్గాన్ని ఆశ్రయించాడు. అష్టాంగ 8 మార్గాలు. అది సమైక్య దృష్టి, సమైక్య స్మృతి, సమైక్య క్రియ, సమైక్య వాక్కు, సమైక్య జీవనం, సమైక్య వ్యాయామం, సమైక్య ధ్యానం, సమైక్య సంకల్పం. అంటే మనం చూసే దృష్టి, మనం భావించే స్మృతి, ఆలోచన, సంకల్పం, మాట, చూపు, జీవితం, జీవనం అన్నీ కూడా సమభావంతో అది నేర్చుకున్నాను. అంటే గురువుని ఆశ్రయించడం ద్వారా తెలిసిందా, గురువుని ఆశ్రయించకపోతే తెలిసిందా? ఇప్పుడు చాలా వరకు అండి గ్రంథాలు చదివానండి, చదివిన సత్సంగం ఉంది, ఇదే చెప్పొద్దాడు అక్కడ ప్రత్యేక వినాలి అంటే అనేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు చదివావు, నీకు ఏమాత్రం అవగాహన వచ్చింది. నేను చదివే పుస్తకం చదివాను, మరి నువ్వు ఏ అవగాహన వచ్చావు, నువ్వు ఏం సంస్కృతి పడ్డావు, నిజం ఏ సంస్కృతి ఉన్నావా అంటే అక్కడ వాడు చెప్పేది ఏంటంటే ఆడికి అయిపోయింది పని, నేను ఎదుగుడు అది కూడా ఇది వాళ్ళు తక్కువ అయిపోయింది కదా అక్కడ. మరి బాబా చరిత్రలో బాబా అక్కడ వాడిని నీరా అంటే బాబా ఏం చేశాడు? ఎవరైనా సరే చులకనగా బాబా మాట్లాడా? కొన్ని రాముడు మాట్లాడా, కృష్ణుడు మాట్లాడా, యేసుక్రీస్తు మాట్లాడా, ప్రవక్త మాట్లాడా, ఆంజనేయ స్వామి మాట్లాడా? ఇట్లా ఆలోచించాలి. మన అందుకే ఆత్మ పరిశీలన, ఆత్మ విమర్శ. నువ్వేం చేస్తున్నావు, ఏం చేయాలో చూసుకుంటారా, ఏం చేసావో పరిశీలించుకోండి, విమర్శ చేసుకుంటారా? అది ఆధ్యాత్మిక మొట్టమొదటి బిడ్డ అంటారు. ఇవన్నీ చేసి పిల్లలప్ప ఇది మొదటి మెట్టు మాత్రమే అన్నాడండి. ఇది అవగాహన అంటే మొదటి మెట్టు మాత్రమే అన్నాడు. ఇంకెన్ని మెట్లు ఉన్నాయి? మెట్టు అన్నాడు. ఎన్ని మెట్లు ఉన్నాయండి లెక్క ఆధ్యాత్మికలో? ఎన్ని మెట్లు బాగుతున్నాయి? 18 మెట్లు. 18 మెట్లు అంటే ఎందుకంటే మూలాధారానికి శాస్త్రాలకు మన వెలుగులో 19 పార్ట్స్ అంటే యోగంలో చెప్పాడు. అందుకు అయ్యప్ప స్వామి 18 మెట్లు ఎక్కిన తర్వాత గురుసేవ అంటారు కదా, 15 సార్లు పోయిస్తాయి. దాన్ని విమర్శించలే కాదు. ఎందుకంటారంటే ఈ 18 సాధనలో ఉన్నతి పొందిన తర్వాత సద్గురు యొక్క లక్షణం వాళ్ళు వస్తుందని అర్థం. మొదటి పెట్టి ఇవన్నీ కూడా మనం అనుకుంటాను, రోజు గుడికి పోవడం 1 మెట్టు, పారాయణ చేయడం 2వ మెట్టు, రోజు హాస్యం ఇవ్వడం 3వ మెట్టు, టంకాయ పెట్టడం 4వ మెట్టు అయిపోయింది. ఆ ప్రాంతంలో ఉండి ఇప్పుడే మన స్వామి వివేకానందలాగా బుద్ధుల్లాగా ఫీల్ అయిపోతుంది. ఇప్పుడు పిల్లల చెప్తే ఏంటి, ఇది మొదలు పెట్టాలని ఆయన అంటున్నాడు. అంటే సాధనలో ఎంత తీవ్రత కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ కొంతకాలం అయిన తర్వాత గుహలోకి వెళ్ళాడు. ఎవరు పిల్లలు మళ్ళీ అక్కడ వస్తారు. వెళ్ళిన తర్వాత అలా చేస్తున్నప్పుడు అక్కడ దివ్య దర్శనం కలిగింది. ఎవరికి వెళ్ళాలి. ఆ గుహ ఎటువంటిది, కనీసం వెలుతురు పోకపోదు, ఒక చిన్న ఇంత మాత్రం ఉంటుంది అంతే, మీదంతా చీకటే. ఆ గుహలో ధ్యానం చేసుకుంటారు. ఎలా ధ్యానం చేసుకోవాలి? తల మీద దీపం పెట్టుకోవాలి. దీపంలో నూనె వేయాలి, నూనె కాబట్టి నెయ్యి వేయాలి. ఆ దీపం ఎంతసేపు వెలుగుతుందో అంతసేపు ధ్యానం. ఆ దీపం కొండెక్కిన తర్వాత విశ్రాంతి. మనమైతే చిన్న దీపం పెట్టుకుంటాను, నేను చిన్న ప్రమిది పెట్టుకుంటాను, త్వరగా విశ్రాంతి తీసుకుంటాను. అతనికి ఎక్కువగా ధ్యానం చేస్తుంది, పెద్ద దీపం పెట్టుకుంటాడు. అది తెల్లవారు 3 వరకు ఉంటుందో తిరిగి అలా సాధన చేస్తూ 2సారి అయిన తర్వాత ఇది ఒక దివ్య దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఒక స్త్రీ దర్శనమిచ్చారట. వచ్చిన తర్వాత ఎవరికి? నిలానప్ప గారికి వచ్చింది, వాళ్ళ గురువు గారికి వచ్చాడు. గురువుగారు కూడా ఒక స్త్రీ వచ్చి ఒక యోగంలో ఒక స్వప్నంలో వచ్చి అందులో డోగ్జా అనే యోగ విద్య పేరు ఉంటుంది, అది లోపించింది, నీకు తెలియదని మార్పా గారికి వచ్చింది, నిలానప్ప గారికి వచ్చింది.
మిలనం వచ్చేటప్పటికి ఏంటి ఇది వచ్చింది, ఇది అర్థం ఏమిటి, గురువు గారు చెప్పి బయట రాకూడదు. ఇతడు అలా వచ్చేటప్పటికి ఏమైందంటే గురువు గారికి సర్వం తెలుసు కదా, ఎందుకంటే స్వప్న సందేశాల ద్వారా దివ్యమైన ఆదేశాలు వస్తుంది. ఎవరికి సాధకులు ఉంటాయి, ఎవరైనా సాధన చేస్తుంటాయంటే వాడి గురించి జ్ఞానం అంటే వాడికి ఏదో ఆదేశం వచ్చిందంటే అది దివ్య ఆదేశంగా స్వీకరించాలి. అందుకని అనుకున్నారు, ఏది మా పగారా అనుకున్నారు, ఏదో గొప్ప దివ్య సందేశం ఉంది. ఆ డోక్ జాగ్ నాకు తెలియలే, నా గురువు గారే నాకు ఇంకా చెప్పాలి, ఎవరు వాళ్ళ గురువు గారు నరూపగా నాకు చెప్పాలి అని అనుకుంటున్నాడు. అదే స్వప్నం ఇతరికి వచ్చింది. వచ్చిన తర్వాత నా గురించి సర్వ గురువు గారు తెలుసు కదా, మరి నాకు లోపించిన యోగ విద్య కూడా తెలిసేమో, ఎవరికి మార్పా గారికి అనుకుంటున్నాడు పిల్లలకి అనుకుని ఏం చేశాడు, వెంటనే ఆయనతో మాట్లాడాలనేసి ఆ గుహని మట్టి పడ్డాయి కదా దాన్ని తొలుచుకుని బయట చేశాడు. మామూలుగా ఎందుకంటే గురువు ఆదేశం ఉంటేనే బయట రావాలి. అలా వచ్చేటప్పటికి గురువు గారు ఆశ్చర్యపోయాడు, ఇలా రావడం ప్రమాదకరం కదా, ఎందుకు వచ్చారు అన్నాడు. ప్రమాదకరమే, కానీ నాకు వచ్చిన స్వప్నం గురించి మీరు చర్చించాలనుకున్నాను అని ఆ స్వప్నం గురించి చెప్పాడు. ఇది ఆ స్వప్నం ఆ సందేశం తెలుసుకోవడానికా లేక నా సాధన పడగొట్టడానికి వచ్చిందా? కొంచెం ప్రలోభాలు ఉంటాయి కదండి, ఆ ప్రలోభాల్లో నన్ను నాశనం చేయడానికి ఆ కళ వచ్చిందా లేదా అందులో ఏదైనా పరమార్థం ఉందా అని అడుగుతాడు. ఎందుకంటే భక్తుడికే కష్టాలు ఎక్కువ, భక్తుడే కలిమాయపడుతుంది, దుష్టుని కలిమాయపడుతుంది అంటే చెడిపోయేది కూడా మంచి ఉంటాడు పలకట. ఆ మంచి చెప్పడానికే కలి ప్రలోభాలకి లోన్ చేస్తుంది. వీడు లొంగతాడా గమనిస్తే మనకి బాగా సాధిస్తాడు కొంచెం వాడికి అంటారు. ఎందుకు బాగా చదివి పిల్లవాడు నడుపుకోండి, చదవడు ఏం చేస్తాడా సేమ్ చదువుకు పురుగు ఎలా పెట్టాడు అట్టడండి జరిగిందండి కాబట్టి వాళ్ళు చదువుకుంటారు కదా, వాళ్ళు లేకపోతే వాళ్ళు చనిపోవాలి, నేను చదివిపోతే వాళ్ళు చనిపోవాలి, దాన్ని కలి అంటారు. అట్లా అనేది ప్రలోభాలకి లోన్ చేస్తుందట. అందుకే మామూలు సాధనలు కూడా ఎందుకు మహత్వం వస్తుందంటే మహిమ వస్తుందంటే వీడు ప్రలోభాలకు దొంగతాడా దొంగదాని భగవంతుడే వాడికి మహిమలు ఇస్తాడట. నేను సాధన చేస్తున్నాను అనుకోండి, నాకు కొన్ని మహిమలు వస్తాయి, ఆయన ఇస్తాడు. ఆ మహిమలకి నేను లొంగిపోతానా ఆ మహిమలు పక్కన పెడతానా అని భగవంతుడు నాకు ఇస్తాడు. టెస్టింగ్ అనమాట. మామూలు లొంగిపోతాం, ఎందుకంటే నేను చెప్పి జరుగుతున్నాయి కదా, మీకు జరిగింది మీరు గమనుంటారా, మీకు 10 మంది చెప్తారు, ఆ 10 మంది 100 మంది అయ్యారు, 100 మంది సాధన కాస్త మీకు చెప్పడం సరిపోతుంది కదా. నాకు ఇంకా నేను తలవేసుకు సాధ్యం మొత్తం చెప్తాను, గురువుగారు బాగా ఇచ్చిందండి, నేను బయట రాకపోతే నాకు నాకు పేరు పైపులు బయట వస్తుంది, నీకు చెప్పాలా, నీకు లాభం కాకూడదు, నీకు ఉంటారు ఇక్కడ. అందుకనే మహిమలని గుప్తంగా ఉంచుకో. ఆ మహిమలు ఎందుకు వచ్చారంటే నీ సాధనలో నువ్వు ముందుకుపోతావు గుర్తు అని భావిస్తుంటాను. ఇంత ప్రకాశం ఉన్నాయండి ఆధ్యాత్మికలో. ఇవన్నీ తెలుసుకుంటే గమనించగలం, తెలియకపోతే పతానికి ఉంటాయి. కాబట్టి ఈ సందేశం నన్ను వ్యామోహంలో ఉంచి నన్ను పలవడానికి వచ్చిందా లేదా ముద్రటానికి వచ్చిందా? ఈ అతీతమైన దైవశక్తి దగ్గర నుండి నేను నిజంగా వచ్చిన సంకేతమే. ఈ సంకేతం నిజంగా నీకు దైవ సంకేతం, ఎందుకంటే నాకు వచ్చింది. ఇది ఆ డోబ్జగ్ యోగం గురించి నాకు వచ్చింది, నాకు దాని గురించి తెలియదు. మా గురువు గారు నరూప గారు ఇంతకుముందు చూచాయని చెప్పారు, దానికి నేను పట్టుకోలేదు. ఏది ఈ డోబ్జగ్ అనే యోగం గురించి మార్పాగరు గురువు గారు నరూప గారు అర్థం ఇప్పుడు చూచాయని చెప్పాడు, నేను పెద్ద పట్టించుకొని వచ్చేసాను. ఇప్పుడు నీకు అదే సందేశం వచ్చింది. కాబట్టి ఒకవేళ నేను హిందూ దేశాల నుంచి గ్రంథాలు తీసుకొచ్చాను, దాన్ని వెతకతా ఉందో లేదు. వాళ్ళు ఉండేది అక్కడ టిబెట్,
వాళ్ళ గ్రంథాలు ఎక్కడ తీసుకొస్తున్నారు? మన భారతదేశం హిందూ దేశం ఎంత పవిత్రంగా ఆలోచించారు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక సంపద అంతా కూడా మన హిందూ దేశంలోనే ఉంది, భారతదేశంలోనే ఉంది. అందుకే ఈ ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే భారతదేశం ఒక పూజాగది. అలెగ్జాండర్ ప్రపంచ దండయాత్రకు వచ్చాడు కదండి, అన్ని రాజ్యాలు సంస్కృతి వచ్చాడు కదండి, పురుషోత్తములు కూడా జయించాడు కదండి. జయించిపోతా పదంటే ఒక అడిగిన ముగ్గు ముసుగు తప్ప చేసుకున్నాడు, గడ పెట్టుకోవాలి, ముఖం దిగి వచ్చేస్తూ విరిగిపోతాం. ఇక్కడ తీసుకోపోతే మన దేశానికి ఏదో బాగుంటుంది అని అనుకుని రేరా గమ్ముని నెల గమ్మును కూర్చోడు. ఆయన జ్ఞానం ఆయన ఉన్నాడు, కత్తి తీసాడు, గుచ్చాడు, కళ్ళు తీసాడు, రారాడు తగ్గుతున్నాడు. మా దేశానికి నేను రానండి, నేను చంపేస్తా అన్నాడు. చూడ చంపలేము. ఎందుకండి? మన భగవద్గీత ఆత్మని అగ్ని కాల్చదు, నీరు తడపదు అన్నారు కదండి. అది నువ్వు చంపలేవు. సరేనే చంపుతాడు, ఆత్మ చంపలేవు. నేను ప్రపంచం జయించా, నువ్వు నా బానిస అన్నాడు. నవ్వి పెద్ద పాపాకి చెప్పాడు ఆ విషయం. నా బానిస నువ్వు బానిస అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఏ తల నా బానిస నువ్వు బానిస అన్నాడు. ఇది ఆ ఋషికి మహానుభావుడికి బానిసలంట, ఆ బానిసకి ఇతను బానిసంట. ఏమర్థం అవుతుంది మనకి? ఇతర వేరాడు అలెగ్జాండర్. నీ బానిసలు ఎవరన్నారు? నా బానిసల అహంకారం, నా బానిస దేశం, వాడికి వశమైనవు అంటే నేను వాటికి అడ్డుకోలే. దాన్ని నేను పెద్దలు సలహాయిస్తాను, నేను పెద్దలు చేస్తున్నాను. నా మనసు నేను పెద్దలు చేస్తే మనసు నా అధీనంలో ఉంటుందా, మీ అధీనంలో ఉంటుందా? దాని ఎదురు నేను ఉండను కదండి. నేను కంట్రోల్లో పెట్టుకున్నాను. అప్పుడు అది బానిసే కదా మనసు కూడా. నా మానసిక అహంకారం, దానికి నువ్వు బానిస అనేటప్పటికీ నమస్కారం పెట్టేసి అటువంటి భారతదేశం. అందుకని ఎంతమంది ఆధ్యాత్మిక ఉందా ఈ కంటే తీసుకుపోతున్నారు. విదేశీయులు కూడా భగవద్గీత విదేశాల్లో జరుగుతుందండి. విదేశ కృష్ణ మందిరాలు లేవండి, బాబా మందిరాలు లేవండి. మరి ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? రామ మందిరాలు లేవు విదేశాల్లో, గణేష్ మందిరాలు లేవా? ఉన్నాయి కదా. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇక్కడికి పోయింది, అక్కడికి వచ్చిందా? అది గుర్తుపెట్టుకుంటే ఈ బాధ జన్మించడమే మన ప్రజలు చూపుతాం. రెండవది, అటువంటి ఆధ్యాత్మిక సంపద నిలమైన ఆంధ్రదేశంలో జన్మించడం ఇంకా మనం అదృష్టం. ఎందుకంటే ఆంధ్రదేశంలో జన్మించిన వాడు అనంతాచార్య గారు వేద పండితుడు. ఆ వేద పండితులు వచ్చిన 4వ ఆణిముచ్చు బలభద్ర గారు. బలభద్ర గారు మన గ్రంథాలను మన పరిచయం కావడం ఎన్నో కోట్ల పుణ్యం అని భావించగలిగితే ఆయన చెప్పిన మాటని నిరంతరం గుర్తుపెట్టుకోగలుగుతాము, ఆచరించగలుగుతాం. అటువంటి సందేశాలు ఇప్పుడు వెళ్ళేటప్పటికీ నా పరిస్థితి చెప్పి పుస్తకాలను ఎత్తిగారు పాపం ఎక్కడ దొరకలేదు. ఇది ఆ యోగం గురించి ఎక్కడ దొరకలేదు. వెంటనే అనుకున్నాడు నేను ఉన్న భారతదేశం వెళ్ళాలి అనుకున్నాడు మహాత్మా గారు. అప్పటికీ వృద్ధాప్యం. అప్పుడేమన్నా ప్లేన్స్ ఉన్నాయా, ట్రైన్స్ ఉన్నాయా, వెహికల్స్ ఉన్నాయా? నడకే. టిబెట్ ఎక్కడ, ఇండియా ఎక్కడ? బజార్ నుంచి రావాలంటే ఏమైనా బండి ఎత్తుకున్నా నేను, కానీ బండి ఎక్కించుకొస్తాడే మనిషి. మననే సాధపడతాను, నేను సాధపడండి అన్నాడు. అది ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే కానీ కానీ ఎందుకు చెప్పుకోవడం? నేను సాధకుడు కాదు, సాధగా చెప్పుకేమి అవమానం వల్ల, భక్తులుగా చెప్పు అది అవమానం వల్ల. కాదు చెప్పుకుంటే ఎలా అర్హత లేకుండా చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే ఆయన నమ్ముతాడు. ఆయన పిచ్చోడా నా కాలి నడకన బయలుదేరాడు. బయలుదేరాడికి ఖర్చులు ఉంటాయి కదండి, దాని తిండికి వాటికి కావాలి కదా, అన్ని సేకరించి గురువుగారికి ఇచ్చారు. ఆ సమయంలో ఆ నరోప గారు ఎక్కడుంటే తెలియలేదు, ఎక్కడ మొదలుపెట్టాడు. కొన్ని అవధులు మనకి కనిపించదు కదండి, మనం వెళ్ళడానికి వెళ్ళామనుకోండి. ఉదాహరణకి కాళేశ్వరం గోపాలస్వామి తెలియదే ఉంటాడు.
లోగాల సమాధి 1977 నవంబర్ 17 వరకు ఆయన ఉన్నారు. ఆయన దర్శించాలంటే మన మాస్గా చెప్పారు కాబట్టి వెతకాల ఇప్పుడు కాదు కాళహస్తి గోపాల స్వామి కాళహస్తిలో సమాధి ఉంది కదా లోబాల ఆ స్వామి దిగమరంగా ఉన్నట్టు 70 పుట్ట కట్టుకుంటాడు. ఆ స్వామి దర్శనానికి ఏదో ఆయన చెప్పుకోకపోతే వెంటనే పక్కన పడతాడండి. మనం చూస్తాం అనుకుంటే మాత్రం ఏపిస్తాడు. ఒకవేళ ఆ చెప్పుకోపోయినా కూడా పరీక్ష పెడతాడు. మీరు నిలస్తాడు ఎలా అనిపిస్తాడు. ఆయన కొంచెం వెతికేవాడు అన్నమాట. ఏది కావాల్సిన గొప్ప కూడా అప్పటి అంటే ఈ నరోప గారు ఎక్కడుంటో తెలియదు. ఇప్పుడు గట్టిపోయి అక్కడ వస్తానే రాకపోతే ఎంత నిష్ఠూరం ఉంటుంది, ఎంత నిరాశ ఉంటుంది. వెతికాడు గాలిస్తూనే ఉన్నాడు. అయ్యో ఇక్కడ నేను నా శరీరం పోతుందేమో అని బాధపడుతూ ఉన్నాడు. నేను చనిపోతానేమో అనుకుంటున్నాడు. అలా వెతికి ఒక అడవిలో కలిగించాడు. అంటే మార్పాగారే సాధకులు ఉన్నత పొంది ఉన్నవాడు. అతనికే పరీక్ష గాలించాడు. ఇది మనకి పాలపాడ గురించి వస్తుంది, రంగనబాబు దగ్గర వస్తుంది. నేను పాలపాడ గురువు గారిలో సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి అతను వేరే వ్యక్తి తీసుకొస్తే పాలపాడ కనిపించాడు. తిరిగిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత కనిపిస్తాడు. అక్కడ ఏదంటే వాడిని తీసుకొచ్చాడు. ఇదే మన చీరాల స్వామిలో మానసిక విషయంలో కలుగుతాం. వెతుకుతుంటారు. ఒక తీసుకొచ్చి కనపడాడు. ఆ వ్యక్తి పిసిని వెళ్ళిపోతాడు. అక్కడ కనపడతాడు. స్వామి మీకు అన్ని మీద వస్తుందా సార్ అంటాడు. అట్లా అంటాడు. ఆ స్వామి ఇక్కడే ఉన్నాడు కదా, మీరు తిరగనే ఉంటారు అంటాడు. కాకపోతే మీరు ఎవరు పద్ధతి మా మీద ఉంటున్నాడు. ఆ అట్టి అంటే చూడండి అర్హత, అది అర్హత సంపాదించే అంటే అర్హత ఉన్న వాళ్ళకే భగవంతుని దర్శనం అవుతాం. అది చూడ అంటాండి అర్హత గల వారికే ఇది సూక్ష్మాది సూక్ష్మం అంటే అంటాడు. రహస్యాది రహస్యం నీకు బోధిస్తానంటాడు. భగవద్కృష్ణుడు అర్జున పోయి ఇది రహస్యాది రహస్యాన్ని నీకు బోధిస్తా అన్నాడు. అంటే అర్జునుడు మాత్రమే బోధించాలని. అలాగే ఈ మార్పాగారు కూడా పరీక్ష నరోప గారు తిరిగి చివరికి అడుగులో కనిపించాడు. ఇద్దరు కలిసి ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు మార్పాగారు అడిగారు, ఈ యోగం నాకు చెప్పండి. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అంటే నేను ఎప్పుడో చెప్పిన సూచన గుర్తుపెట్టుకుని ఇక్కడికి వచ్చావా, లేకపోతే నీకేమైనా సందేశం వచ్చిందా అని అడిగాడు. ఇదంటే ఏది కాదండి, నా దగ్గర 4 విలాసం అన్నమాట. వాడికి వచ్చింది అన్నాడు. వాడికి వచ్చింది సందేశం అన్నాడు. అంటే వాడి కోసం నేను ఇలా వచ్చానని చెప్పాడు మార్ప గారు. అప్పుడు నరోప గారు ముఖం విరిగిపోతున్నాడు. ఏంటి మెల్లారప్ప అని అంటానే ఒక విరిగిపోయింది. అద్భుతంగా ఉన్నాడు. ఇద్దరికేం అర్థం కాదు. మార్ప గారు ఎంతో అద్భుతంగా ఉంది. అంధకార బంధమైన టిబెట్ హిమగర లోయల్లో కాంతిని వెదజల్లే దీపశేఖలు ఇంకా ఉన్నాయన్నమాట. నరోప గారు అంటున్నాడు, అజ్ఞానజనితమైన టిబెట్ యొక్క పరిసరాల్లో చీకటిలో జ్ఞానం కలిగించే దీపశేఖలు ఇంకా ఉన్నాయన్నమాట. అంటే ఏమిటి? జ్ఞానం వెదజల్లేవాడు ఇంకా ఉన్నారు. అంటే కటిక చీకటిలో ఒక చిరుదీపం కూడా వెలిగే ప్రాంతంగా ఉంది. సంతోషం. కటిక చీకటిలో ఒక చిన్న దీపం క్యాండిల్లో కూడా మనకి కనిపిస్తుంది కానీ ఆ క్యాండిల్తో అనేక దీపాలు మనం వెలిగించుకోగలం కదండి. అది అంటే దీపశంలో కూడా ఉన్నాయన్నమాట అంటూ నరోప గారు నిలారప్పక పట్ల గౌరవ సూచకంగా కొన్ని శ్లోకాలు చదివాడట. నిలారప్ప ఎంత సాధన చూడండి. ఎందుకని సాధనలో పరిపక్వత సాధిస్తున్నాడు. ఇలా ప్రారంభానంతా తను పోగొట్టుకొని సాధనకు వచ్చాడు. మరి గౌరవం ఉన్నదా? నేను టీచర్ బాగా కష్టం చదివే వాళ్ళ పట్ల మీకు ఎలా ఉంటుంది? వాడు 10th పాస్ వెళ్ళిపోయాడు. వాడు ఇంటర్మీడియట్లో బీటెక్లో ఫస్ట్ వచ్చినప్పటికీ వాడి పేరు వింటానే నీ మనసు ఎలా ఉంటుంది? అలాగే మిలారప్పకి ఈ సందేశం వచ్చినప్పటికీ ఇది పొంగిపోయాడు. ఎవరు? మార్పా గారు పొంగల. మార్పా గారు గురువు గారు పొంగారు.
ఇక్కడ ఏంటి మనం చూసుకుంటామండి. మనం చేసే సాధన మాస్టర్ గారు కాదు, బాబా పొంగాలి. బాబా ఉప్పొంగిన అనుకోండి, మాస్టర్ ఉప్పొంగిపోతాడు. ఒరే ఈయన మెప్పించాడంటే మరి ఎంత చోటు ఉంటాడు. అదంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం నిజంగా మాస్టర్ గారికి దక్షిణ ఒకటి, ఆయన చెప్పేది ఒకటి, సత్సంగము. అదే ఆయన ఊపిరి, అదే నా ప్రాణం. అందులో అనేక గ్రంథాలు సాయిరామ గ్రంథమే నా ప్రాణం ఊపిరి అంటారు రాసుకున్నాడు మాస్టర్ గారు. మొట్టమొదటి బాబాచరిత్ర రాసినప్పుడు ఆయన రాసినట్లే ఇది నా ప్రాణ, నా ఊపిరి, నా ప్రాణం. అప్పుడు 12 రూపాయల పుస్తకం. ఇప్పటికీ ఆయన సంతకంతో పట్టిన లెటర్ అప్పుడప్పుడు పెడుతుంటాను గ్రూప్లో. ఇదే నా ప్రాణం రాశాడు. మరి ఆయన ప్రాణం సాయిరామతో అయితే మరి ఆ ప్రాణం సాయిరామ సారాంశము ఎవరు అనుకోవాలి? ఆయన దేహం అనుకోవాలి. కాబట్టి ఆ సాయిరామ గ్రంథం సారాంశము మనం గ్రహించగలగాలి. అదే మనం నిజంగా ఉనికించే దక్షిణ. ఇతడు బిలారప్ప గారు ఆ విధంగా సాధన చేసి మార్పాలు నరప్ప గారిని మెప్పించారంటే ఎంతటి సాధనా శక్తి అందులో ఇమ్మడిపడి ఉంది. అప్పుడు నరప్ప గారు ఆ యోగం గురించి మహాత్మా గారికి చెప్తాడు. చెప్పిన తర్వాత మహాత్మా గారు అంటారు, ఈ సత్యం నీ తర్వాత అవసరం ఉండదు, నీ కొడుకు చనిపోతాడు చెప్తాడు. తర్వాత నీలో జ్ఞానానంతా అందరికీ పంచు, నీ జ్ఞానం నీతోనే అంతరించిపోకూడదు అని నరోపా గారు మహాత్మా గారు నిర్ణయిస్తారు. ఆ యోగం యొక్క సంగతి తెలుసుకొని మహాత్మా గారు మళ్ళా ఇక్కడికి వచ్చి బిల్లారప్ప గారికి ఏం చెప్పాడనేది రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఇప్పటివరకు మనం తెలుసుకోవాలి. అన్వేషణకుగా మనం మారాలి. ఆధ్యాత్మికని మనకు సంస్కరించుకోవడం కోసం ఈ ఆధ్యాత్మికత అంటే బుద్ధమ్మ కోరికలతో భగవంతుడికి నివేదించడం కాదు. అంటే కళ్ళు మూసుకు రాస్తాడు మాస్టర్ ఒక రాస్తాడు, మీరు గుర్తుండాలి. ఆధ్యాత్మికం అంటే కళ్ళు మూసుకొని బుద్ధమ్మ కోరికలు కోవడం కాదు. అంటే కళ్ళు మూసుకుంటే ఏమిటి? ఏమో బయట రాత కనబడదు, నేనే కనబడతా అంటే బయట ప్రపంచంలో సంబంధం లేదు. నా కోరిక మాత్రం మా భగవంతుడా నన్ను మాత్రం కాపాడు. నిజంగా భగవంతుడు అతని కోరిక నెరవేర్చాడంటే నన్ను మాత్రం కాపాడు అంటే మిగతా వాళ్ళంతా నేను అర్థమేమి సరే ఆయన కూడా నెరవేరుస్తాను అనుకున్నాం. నేననుకుంటానండి బాబా నన్ను మాత్రం కాపాడు అనుకోండి, గబక్కని ఇంకెవ్వరు ఉంటారు అనుకోండి, నేను ఒక్కడే కాపాడబడతాను అనుకోండి, ఉండగలరా? పిచ్చి పట్టిపోతుందా? ఎందుకు కోరుకున్నాను నేను ఒకటి ఏం చేస్తాను నేను ఇక్కడ? అది కాదు ఆధ్యాత్మిక. అంటే దీన్ని బట్టి మనం బిల్లారప్ప గారు సాధనాపరంగా ఎంత తీవ్రమైన అన్వేషకుడయ్యాడో, ఎంత నిజమైన పశ్చాత్తాపం పొందాడో, తను ఎంతగా ప్రాయశ్చితం చేసుకున్నాడో మనం గుర్తించగలిగితే మనకు వచ్చే కష్టం వచ్చినప్పుడు అది కష్టమని భావించాం. నా ప్రారంభం తీర్చి అది బిల్లారప్ప చరిత్ర. మన కష్టం వచ్చినప్పుడు అయ్యో దేవుడా నాకెంత కష్టం ఇచ్చాను, ఆయన కష్టం ఇచ్చేందుకు నీ ప్రారంభం తీసేస్తున్నాడు ఆయన. ఇదే కృష్ణభగవాన్ మాట చెప్తాడండి, నా దగ్గర చేర్చుకునే వాళ్ళ సర్వసంపద నేను హరిస్తానంటాడు. నా దగ్గర చేర్చుకునే వాళ్ళకి అనుకుంటే వాళ్ళ సర్వసంపదను నేను హరిస్తానన్నమాట. అంటే అదే లౌకిక అన్ని బంధాలన్నీ తీసేస్తున్నాను. బంధాలంటే వాళ్ళ దగ్గరికి ఎలా రాగలుగుతాడండి? నన్ను అనుకోసం కట్టేశారు అనుకోండి, ఇక్కడ రాగలుగుతాను నేనేమన్నా. గేట్ వేశారు అనుకోండి రాగలుగుతాను ఏమన్నా. అదంటే దాని అర్థం. అందుకని రమణ మహర్షి మాట్లాడతాడు, అరుణాచల్ ప్రార్థిస్తూ నీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ నువ్వు మింగేస్తావన్నాడు. ఏమర్థమైంది మరికి? నీ దగ్గరకు వచ్చి మీ అందరూ మింగేస్తామన్నాడు. మింగేస్తాడు అనిపిస్తుంది. మింగేస్తాడు, తనలో తీసుకుంటాడు. తనలో తీసుకుంటే ఏమవుతాము? ఇంకా ఆయన భాగం అయిపోయాడు. మరి అంతకన్నా అదృష్టం మనకే. అంటే మహాత్మ మాట్లాడే అర్థాలు మనం తెలుసుకోవాలండి. అలాగే ఆ దివ్య సందేశం వచ్చి ఆ యోగం ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కోసం దీనికోసం మనం మన ప్రారంభాన్ని సంతోషంగా స్వీకరించు. ఆయన అవసరమే లేదండి, మొత్తం అంది చేసుకున్నాం అనే భావన పెట్టుకుంటే
మన సరైన జీవన విధానం, అప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అవుతుంది. లైఫ్ ఈజ్ ఆర్ట్, కళ. లైఫ్ ఈజ్ గేమ్. ఇది కానీ మనం ఆలోచించుకుంటే మన జీవితం ఆనందంగా ఉండడం ఈ వినాల ద్వారా ఆ ఒక్క పేరాన్ని చాలా కాబట్టి రేపటి నుంచి మీరు ప్రతిరోజు 10 నిమిషాల వరకు ఏదో గంటలో పారాయణ అది మాస్టర్ గారికి శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु श्री महाराज की जय, गुरुदेव दत्त।